బైబిల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకళ్ళ మనస్సాక్షిని అనుసరించి నిర్ణయం తీసుకుని దేవుని దగ్గర మేలు పొందారు, ఆశీర్వదించబడ్డారు. ఇంకొకరు మనస్సాక్షిని త్రోసేసి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి వారే. సో ఐక్య ఇశ్రాయేలుకు దేవుడు మొట్టమొదటి రాజుగా సౌలుని చేశాడు, రెండో రాజు దావీదుని చేశాడు. ఇద్దరు తప్పు చేసినప్పుడు దావీదు సరి చేసుకున్నాడు. నువ్వు పాపము చేసావు అని నాతాను వచ్చి చెప్తే దావీదు అన్నాడు, అవును నేను పాపము చేశాను, నా పాపాన్ని పరిహరించుము అని వేడుకున్నాడు. అట్ ద సేమ్ టైం సమూయేలు వచ్చి సౌలుకి చెప్తాడు, ఆజ్ఞను అతిక్రమించావు, దేవుని మాట వినడం శ్రేష్టం కదా, ఆజ్ఞను గైకోవడం శ్రేష్టం కదా, ఈ బలులు ఈ పొట్టేళ్ళకో అర్పించడం కాదు, నువ్వు సరి చేసుకో అనిలే. అంతకుముందు ఒకసారి సమూయేలు రావడం లేట్ అయిందని దూపం వేసేయడానికి వెళ్ళిపోయాడు, బలి అర్పించడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఖండించాడు, వినలే. రెండు సందర్భాల్లో కూడా విననప్పుడు అన్నాడు, నీ కుటుంబాన్ని ఇశ్రాయేలు మీద ఎల్లప్పుడు ఉంచాలనుకున్నాను, సదాకాలం ఉంచాలను, కానీ నువ్వు మాట లేదు కనుక తీసేస్తాను. చివరికి దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయిందంట. ఏమొచ్చేసింది అతనిలోకి? కారణం సమూయేలు వచ్చి, ఎవరైనా తప్పు చేస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు, తన దాసు ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ సౌలు మాటలే ఏమయ్యాడు? మన భాషలో పుట్టగతులు లేకుండా తెలుసా?